మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 4.5 ఏండ్లు ప్రభుత్వాధికారులు నిద్రపోయి ఇప్పుడు కేవలం ఎన్నికల లబ్ధి కోసం 4.5 ఏండ్లు నిద్రపోయారా ఏంటంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. సన్నద్ధతకు సమయం లేకుండా డిఎస్సీనా ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ప్రభుత్వం మెంటల్ టార్చర్ పెడుతుందన్న అభ్యర్థులు, ఒక పక్క అతి తక్కువ పోస్టులు, మరొక పక్క పరీక్షల షెడ్యూల్లో గజిబిజి. వీళ్ళిచ్చిన 20 రోజుల సమయం నెట్ సెంటర్లో చుట్టూ తిరగడానికే సరిపోయింది. ఎందుకంటే సర్వర్లు పనిచేయని పరిస్థితి, అప్లికేషన్ ఫీజులు కట్ అయిపోయి ఐడీలు రాని పరిస్థితి. అసలు మెంటల్ టార్చర్ అంటే ఏ విధంగా ఉంటుందనేది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థిని అడిగితే స్పష్టంగా దానికి మీనింగ్ చెప్తాడు. అప్పుడు చిందులు తొక్కారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారంటూ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. రాష్ట్రంలో 23,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయవలసింది పోయి 4.5 ఏండ్లుగా ఈ పెద్ద మనిషి ఏ గాడిదలు కాస్తున్నారని మీరు ఆనాడు అందరి తరపున చంద్రబాబు నాయుడును ప్రశ్నించిన వైనం ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మీరు ఈ 4.5 సంవత్సరాలు ఏ దున్నపోతుల్ని కాస్తూ కూర్చున్నారు, మీరేం చేశారంటూ దీనికి సంబంధించి ఒక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. సీఎం జగన్ భాషలో మాట్లాడుకుంటే ఈ 4.5 ఏండ్లో ఏ గాడిదలు కాసినట్లు ఎన్నికల షెడ్యూల్ నెల ముందు అనిపించుకుని డిఎస్సికి సంబంధించి ప్రకటించి అభ్యర్థులు సిద్ధమయ్యేందుకు సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకి 20 రోజులు ఇచ్చి ఆ తర్వాత 10 రోజులకే డిఎస్సికి సంబంధించి పరీక్షలు పెట్టే విధంగా షెడ్యూల్ ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో రెండింటికి అభ్యర్థులు ఎలా సన్నద్ధమవుతారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఏ విధంగా ఎలిజిబిలిటీ టెస్టులు, ఎగ్జామ్స్ అనేవి పెడుతున్నారో ఈ రాజకీయ నాయకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ టెస్టులు పెట్టాలి. ఎంపీ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎమ్మెల్యే ఎలిజిబిలిటీ టెస్ట్ ఇస్తే ఒక్కడు క్వాలిఫై కాడు. వీళ్ళు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మెంటల్ టార్చర్ పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేక కథనం అయితే ఇది. సిలబస్కి సంబంధించి ఒక సంవత్సరం ముందో లేదా ఒక 2 నెలల ముందో ఒక 3 నెలల ముందో సిలబస్ పీడిఎఫ్ అనేది అభ్యర్థుల మొహాన్ని కొడితే వాళ్ళు ప్రిపరేషన్కి సంబంధించి ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండి మీరు ఎప్పుడు పరీక్ష పెట్టినా సిద్ధంగా ఉండేవారు. మీ చేతకాని విధి విధానాల వల్ల నేడు డిఎస్సికి సంబంధించి ఆశల కొలువైన టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి. ఒక పక్కన ఆన్లైన్ అప్లికేషన్ చేద్దామంటే డిఎస్సికి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ కాని పరిస్థితి. ఇక్కడ ఒక పక్కన ప్రిపరేషనే కొనసాగించాలా, మరొక పక్కన ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేందుకు నెట్ సెంటర్లో చుట్టూ తిరగాలంటూ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. గత ఎన్నికల ముందు ఓట్ల కోసం జగన్ మెగా డిఎస్సి అన్నాడు. మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నెల ఉందనిపించుకుని డిఎస్సికి సంబంధించి అభ్యర్థుల నుంచి వస్తున్న నిరసనల్ని కంట్రోల్ చేసేందుకు కేవలం 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి మమ అనిపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం జియో నెంబర్ 117ని తక్షణమే రద్దు చేసి 16,000 ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లను ఉన్న పాలన భర్తీ చేయవలసిన అవసరం ఉంది. 16,000కు పైగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు అనేవి జియో నెంబర్ 117 పేరిట 3, 4, 5 తరగతులను పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేసి ఘోరంగా టీచర్ పోస్టుల భర్తీని ఎగరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రపంచ బ్యాంకుకి డిఎస్సి అభ్యర్థులను నమ్మేశారు. అప్రాంటిస్ అనే నీచమైన విధానాన్ని తెచ్చారు. ఈ అప్రాంటిస్ విధానం వల్ల ఈ 2 సంవత్సరాలే కాదు, అవసరమైతే ఆర్థిక పరిస్థితులు బాగోలేదు ఇంకొక 2 సంవత్సరాల అప్రాంటిస్ విధానాన్ని పొడిగిస్తామని చెప్పేసి అప్రాంటిస్ విధానాన్ని పొడిగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అప్రాంటిస్ విధానంలో ఎస్ఆర్ అనేది ఓపెన్ కాదు, ట్రెజరీతో అభ్యర్థులు లింక్ అవ్వరు. ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏ విధంగా జీతాలు ఇస్తుందో ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జీతాలు వేసే విధంగా ఈ అప్రాంటిస్ విధానం చాలా ఘోరమైన విధానం. ఇప్పుడు 2011లో అనేక ఉద్యమాలు చేపట్టిన తర్వాత ఈ అప్రాంటిస్ విధానం రద్దు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ అప్రాంటిస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే డిఎస్సి అభ్యర్థుల్ని ప్రపంచ బ్యాంకుకి అమ్మేశారు. మేము మానవ వనరుల మీద ఎటువంటి ఆదాయ వనరులు ఖర్చు చేయమని చెప్పేసి ప్రపంచ బ్యాంకు నుంచి కొన్ని వేల కోట్లు తెచ్చేసుకుని ఈ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీని ఆ ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల డిఎస్సి కోసం సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో వచ్చే మార్కులు 20% వెయిటేజీ ఉంటుంది కాబట్టి గతంలో టెట్ రాసిన వాళ్ళు కూడా మళ్ళీ స్కోర్ పెంచుకునేందుకు టెట్కి అప్లై చేసిన పరిస్థితి. కనీసం టెట్కి ప్రిపరేషన్కి కనీసం 45 రోజులు కూడా సమయం ఇవ్వని పరిస్థితి. బండెడు సిలబస్ ఇచ్చి కేవలం 20 రోజుల్లో పరీక్షలకు సన్నద్ధం అవ్వాలంటే ఏ విధంగా సన్నద్ధం అవ్వాలని బండెడు టెట్ డిఎస్సి సిలబస్ ఇచ్చి 20 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా? టెట్ అయిన వెంటనే డిఎస్సికి సంబంధించి షెడ్యూల్ని ఇచ్చారు. ఇదంతా కూడా కేవలం 750 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది గుంజుకునేందుకు అనేది కూడా అభ్యర్థులందరికీ కూడా వస్తున్న ప్రశ్న. ఈ 4 సంవత్సరాలు నిద్రపోయారా? డిఎస్సికి సంబంధించి సిలబస్కి సంబంధించి పీడిఎఫ్ అనేది ఒక సంవత్సరం ముందు లేదా 6 నెలల ముందు కనీసం 2 నెలల ముందైనా డిఎస్సికి సంబంధించి సిలబస్ పీడిఎఫ్ని విడుదల చేయకుండా అభ్యర్థులకి మెంటల్ టార్చర్ పెడుతున్నారంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ అయింది. మెంటల్ టార్చర్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను
అడిగితే తెలుస్తుందంటూ కొంతమంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, మండిపడుతున్న పరిస్థితి. టెట్ పరీక్షల్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ని పూర్తిగా చదవడానికే ఒక 20 రోజుల సమయం పడుతుంది. అలాంటిది 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన అన్ని సబ్జెక్టులకు సంబంధించి అంశాలనేవి పూర్తి చేసి ఎప్పటి నుంచో చదువుతున్న కోచింగ్ సెంటర్లో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే కనీసం ప్రిపరేషన్కి ఒక 45 రోజుల నుంచి 60 రోజుల సమయం కనీసం టెట్కి పట్టే పరిస్థితి. ఇప్పుడు తీరా చూస్తే అదిగో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందంటే ఇదిగో డిఎస్సి అని చెప్పేసి ఇష్టారాజ్యంగా షెడ్యూల్ను ప్రకటించి అభ్యర్థుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. వెబ్సైట్లు పనిచేయని పరిస్థితి, హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేయని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్ప్ లైన్ నెంబర్ని సరిగా దారిలో పెట్టుకోండి. ఇటు టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకి కొన్ని వేల డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి, కొన్ని వేల సమస్యలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు పరిష్కరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక పక్కన జియో నెంబర్ 117 అంటూ తక్కువ పోస్టుల భర్తీ చేస్తున్నారు. మరొక పక్కన సిలబస్కి సంబంధించి సక్రమంగా ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఇవ్వకుండా అభ్యర్థుల్ని మానసిక వేదనకి గురి చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల డిఎస్సికి సంబంధించి మీరు ఎన్నికల కోసం, ఈ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఈ డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల్ని ఆగమాగానికి గురి చేయవలసిన అవసరం లేదు. మీరు డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఒక 3 నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3 నెలల సమయం తర్వాత దానికి సంబంధించిన పరీక్షలను పూర్తి చేయవలసిన అవసరం ఉంది. రిజర్వేషన్ల విషయంలోనూ గందరగోళం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రిజర్వేషన్ల పైన కూడా అయోమయం సృష్టిస్తుంది. సాధారణంగా నోటిఫికేషన్ సమయంలో జిల్లాల వారీ, రిజర్వేషన్ల వారీగా పోస్టులు పెడతారు. జగన్ సర్కారు మాత్రం రోస్టర్ పాయింట్ల వారీగా అభ్యర్థుల్ని గజిబిజికి గురి చేసే విధంగా పీడిఎఫ్లు ఇవ్వడం ద్వారా ఏంటంటే వాళ్ళు ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏంది కథ అనేది స్పష్టంగా అభ్యర్థులకు అర్థం కాకుండా చేస్తే మేము డిఎస్సి ఇచ్చాం, టీచర్ పోస్టుల భర్తీ చేసామనే అడ్వర్టైజింగ్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకుంటున్నారంటూ కూడా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అధికారులు సరైన కసరత్తు చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఈ గందరగోళం ఏర్పడిందని వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ భవిష్యత్తు నిర్ణయించే ఈ పరీక్షలపై ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది గైస్ డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం వెబ్సైట్ చూస్తే ఓపెన్ కాని పరిస్థితి. ఆన్లైన్ అప్లికేషన్లు సబ్మిట్ చేద్దామంటే దానికి సంబంధించిన ఫీజు పేమెంట్లు కట్ అయిపోతున్నాయని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యూపీఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే ట్రై చేయండి. మిగిలిన కార్డ్ పేమెంట్లు అనేవి ఫెయిల్ అయిపోతున్నాయి కాబట్టి క్యాండిడేట్ ఐడి రావాలంటే యూపీఐ పేమెంట్ ద్వారా మీరు ఫీజు పేమెంట్ అయితే చేసుకోండి. వీళ్ళు హెల్ప్ లైన్ నెంబర్లు ఇస్తారు, అవి ఎందుకు కూడా పనిచేయవు. ఇది గైస్ మన ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. విద్యాశాఖ అధికారులు హెల్ప్ లైన్ నెంబర్స్ని ఇంక్రీజ్ చేయవలసిన అవసరం ఉంది. మీరు హెల్ప్ లైన్ నెంబర్ పని చేయకుండా చేయడం కాదు, హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి అందుబాటులో ఉండాలి. అభ్యర్థులందరికీ కూడా హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి వర్క్ చేసే విధంగా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నారు. మీరు అప్లికేషన్ ఫీజు అనేది 750 రూపాయలు ఎంత స్పీడ్గా పెంచి అంత స్పీడ్గా ఆన్లైన్ అప్లికేషన్లు అంటున్నారో అంతే స్పీడ్గా మీ వెబ్సైట్లో రన్ అయ్యే విధంగా చూసుకోండి. హోస్టింగ్ లింక్ రీచ్ చేసుకోండి. హీట్స్ అనేవి ఎక్కువైపోయి డిఎస్సి అభ్యర్థుల దెబ్బకి వెబ్సైట్లు గగ్గోలు పెట్టుకుంటున్నాయి. ఒకసారి మీ డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ని అప్డేట్ చేసుకోండి విద్యాశాఖ అధికారులు. ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ సమయం ఖచ్చితంగా పొడిగించాలి. దీనిపై మీరు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అఫీషియల్గా ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేయాలి. ఇక కోర్టు కేసుకు సంబంధించి టుమారో అప్డేట్ అనేది ఏదైనా వస్తే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పట్లో తేలే వ్యవహారాలు కాదు. కోర్టు కేసుకు సంబంధించి చాలా జాప్యాలు అయితే జరుగుతాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉండాలి. అదిగో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందంటే ఇదిగో డిఎస్సి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటినీ పక్కన పెట్టి అభ్యర్థులతో ఆటలాడకుండా నీట్గా ప్రిపరేషన్కి సంబంధించి మరింత సమయాన్ని పొడిగించి పరీక్షలను పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. www.ramramesh.education.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి www.ramramesh.education.in www. అని చెప్పేసి సెర్చ్ చేయకపోయినా పర్లేదు, కానీ ramramesh.education.in అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది. దీనిలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉన్నాయి, మోడల్ పేపర్స్ అనేవి ఉన్నాయి. అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్ కూడా వెంటనే వస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి వెళ్ళి.